మాట్లాడదాం. శ్రీకాంత్ గారు నమస్కారం సతీష్ గారు. నమస్తే అండి. ఇక్కడ రెండు ప్రశ్నలు. ఒకటి, నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీల పైన అనర్హత వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు స్పీకర్కు, మండలి చైర్మన్కి ఫిర్యాదు చేసింది. రెండు, ఈరోజు ఈసీని మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు. ఈ రెండు అంశాలపై మీ స్పందన ఏంటి సార్? వైఎస్ఆర్సీపీ ఫస్ట్ ముందు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, చంద్రశేఖర్ గారికి, ఇతర పెద్దలందరికీ నమస్కారం. నమస్తే. అలాగే సత్య గారు, మీకు కూడా నమస్కారం. సతీష్ గారు నమస్తే సార్. సో ఈ రోజు కలిసి ఎలక్షన్ వాళ్ళని సస్పెండ్ చేయడానికి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీ గారిని ఇవ్వటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 23 సీట్లు గెలిచిన తర్వాత 151 సీట్ల మ్యాండేట్ ని ప్రజలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది. వాళ్ళకి ఇంకా దురాశ దుఃఖానికి చేయటన్నట్టు ఇంకా ఆశ చావక తెలుగుదేశం పార్టీ నుంచి 4 ఎమ్మెల్యేలని తీసుకోవడం జరిగింది వైఎస్ఆర్సీపీలోకి. అది గుంటూరు మద్దాలి గిరి గారు కావచ్చు, వైజాగ్ వాసు గారు కావచ్చు, చీరాల కల్రం బలరాం గారు కావచ్చు, అలాగే గన్నవరం వంశీ అయితేనేవి ఇట్లా తీసుకోవడం జరిగింది. మరి మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ వీళ్ళని సస్పెండ్ చేయండి. తెలుగుదేశం పార్టీ నుంచి వాళ్ళ మీద ఆల్రెడీ పార్టీ మారేటటువంటి, అంటే టెక్నికల్ గా మేబీ కండ వేసుకోలేదు లేకపోతే ఇట్లాంటివే చెప్తారు, కానీ వాళ్ళు అన్ని విషయాల్లో వైఎస్ఆర్సీపీని మద్దతు తెలుపుతూ ఓపెన్ గానే అన్ని మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకొని వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పనేసి మేము భావిస్తున్నాం. అలాగే ఇప్పుడు ఎలక్షన్ ఓటర్ లిస్ట్ కి సంబంధించేసి నిజంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత దారుణమైన ఎక్సర్సైజ్ అనేది ఏ ప్రభుత్వం కూడా చేయట్లేదు ఓటర్ లిస్ట్ మీద. ఎందుకంటే వాలంటీర్ల ద్వారా ఓటర్ లిస్ట్ లో ఉన్నటువంటి డేటాని అసెస్మెంట్ చేయించి, అంటే వీళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ, లేకపోతే వైఎస్ఆర్సీపీనా, లేకపోతే జనసేన, బీజేపీనా, ఇట్లా అసెస్మెంట్ చేయించుకొని ఎవరైతే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళందరి ఓట్లు తీసేసేదానికి ఎంత అవకాశం ఉంటే అంత తీసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రమారమే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 5 నుంచి 10,000 ఓట్లు తీసేటటువంటి ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ వాలంటీర్లు సేకరించిన డేటా మొత్తం హైదరాబాద్ లో ఒక 2 కంపెనీలను పెట్టి ఆ కంపెనీల ద్వారా ఎట్లా ఏ బూతుల్లో ఎలా తీసేయాలి అంటే ఫామ్ 7s మామూలుగా టెక్నికల్ గా సతీష్ గారు ఒక ఇండివిజువల్ ఓటర్ కానీ ఇండివిజువల్ వ్యక్తి 5 ఫామ్ 7s కన్నా సబ్మిట్ చేయడానికి లేదు. అంటే ఓట్లు తొలగించమని 5 కన్నా ఎక్కువ సబ్మిట్ చేయడానికి లేదు. మీరు డేటా తీస్తే మీకు కూడా కావాల్సింటే మేము షేర్ చేస్తాం. మీరు దాన్ని ఎలక్షన్ కమిషన్ సైట్ నుంచి డేటా తీసుకొని దాన్ని మళ్ళీ అప్డేట్ చేసుకొని చేస్తుంటే ఒక్కొక్క పేరు మీద 54, 38, 24 ఇవన్నీ ఓట్లు ఫామ్ 7s సబ్మిట్ చేశారు. అది కూడా ఎట్లా లాస్ట్ మూమెంట్ లో వెరిఫికేషన్, ఓటర్ వెరిఫికేషన్ గతంలో జరిగినప్పుడు లాస్ట్ 3 days లో క్లోజ్ అయిపోద్దానికి అప్పుడు దాకా పెండింగ్ పెట్టి అప్పటికప్పుడు హడావుడిగా బిఎల్ఓలు కూడా ఎవరు సచివాలయ సిబ్బంది వీళ్ళున్నారు. వాళ్ళు కూడా చాలా మంది మేము చెయ్యము అన్నా కూడా వాళ్ళని ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని భయపెట్టి ఓట్లు తీయించేయటం. అలాగే మీ కుప్పం నియోజకవర్గం చూస్తే ఇక్కడ బెంగళూరు డైలీ వర్క్ వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే పనులకు కానీ పక్కన బెంగళూరు 2 hours దగ్గర కాబట్టి చాలా మంది ట్రైన్ లోనే అప్ అండ్ డౌన్ చేస్తారు. ఆల్మోస్ట్ 6-7,000 మెంబర్స్ వాళ్ళు మంచి వర్క్స్ కి వీటికి వెళ్తుంటారు. లేకపోతే జాబ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తుంటారు. సో వెరిఫికేషన్ చేసాము, ఇంటికి వెళ్ళి వెరిఫికేషన్ చేసామని చెప్పి వాళ్ళు లేని టైంలో వెళ్ళి అవైలబిలిటీ లేట్ ఓటర్ అని చెప్పేసి డిలీట్ చేయటం. అది కూడా మళ్ళీ దానికి ఎలా చేస్తున్నారు అంటే కొన్ని చోట్ల ఇప్పుడు ఓటర్ అవైలబిలిటీ లేనప్పుడు అటుపక్క ఇటుపక్క ఉండే ఇళ్ల వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళ సిగ్నేచర్ తీసుకొని వెరిఫై చేసాము, వీళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారని చెప్పేసి వాళ్ళ సిగ్నేచర్ తీసుకొని డిలీట్ చేసేదే ఒక ప్రొసీజర్. అట్లా పక్క ఇళ్ల వాళ్ళ పేర్లు పెట్టి సంతకాలు వీళ్ళే పెట్టేస్తారు బిఎల్ఓసే.
డిఎల్ఓసి సంతకం ఆ ఓట్లు కూడా డిలీట్ చేయడం జరిగింది. 11,800 ఫామ్ 7s ఇచ్చారు. వాటన్నిటి మీద మేము వెరిఫై చేసుకొని ఫీల్డ్ లెవెల్లో మా బూత్ ఇన్ఛార్జెస్ కానీ మా తెలుగుదేశం నాయకులు గారు అందరూ వెరిఫై చేసి శ్రీకాంత్ గారు ప్రమారం 8,000 సార్ రైట్ 8,000 పైసలు ఓట్లు. రైట్ శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం సార్. సార్ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుల్లో ఉన్నాయా, వాళ్ళ మిత్రబంధం బలపడిందా అనేది తెలుసుకోవడానికి చాలా సింపుల్ అండి. చిన్న చిన్న మీటింగులు పెట్టుకుంటే తన్నుకు వస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ మధ్యలో ఉంది. జనసేన అభ్యర్థులు గెలవకూడదు అనేటటువంటి కుయుక్తులు పనడంలో చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ముందు వరుసలో ఉంటుంది. అది ఒక ధృతరాష్ట్ర కౌగిలి అనేది తెలుగుదేశం పార్టీ గతంలో వారితో పొత్తు పెట్టుకున్నటువంటి అన్ని పార్టీలు ఏ విధంగా నాశనం అయ్యాయో మనం గతంలో చూసాం. అది కూడా రేట్ చేద్దాం. శ్రీకాంత్ గారు మాట్లాడండి సార్. ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు సతీష్ గారు చంద్రశేఖర్ గారు అన్నారు ఒకటి ఫస్ట్ హెలికాప్టర్ గుర్తుందని చెప్పనేసి, అది ప్రజాశాంతి పార్టీ అని కేఏ పాల్ గారు ఎప్పుడో పెట్టుకున్న పార్టీ. దానికి ఆ ఎలక్షన్ టైంలో హెలికాప్టర్ గుర్తు అనేది ఎలక్షన్ కమిషన్ అనేది ఇవ్వటం జరిగింది. దాని ప్రకారం ఇది చేశారు. దానికి అభ్యర్థులు ఎవరు నుంచున్నారు, ఎక్కడ నుంచున్నారు, అసలు ఎక్కడో ఆ పార్టీ ఆర్డర్ ఎక్కడ వచ్చింది అనేది కూడా ఎవరికి తెలియదు. అవన్నీ తీసుకొచ్చి టీడీపీకి ఆపాదించడం. కేఏ పాల్ గారు లేస్తే చంద్రబాబు నాయుడు గారిని తిడుతుంటారు, పవన్ కళ్యాణ్ గారిని తిడుతుంటారు, అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతుంటారు, అందరం తిడుతుంటారు ఆయన. కాబట్టి అటువంటి వాళ్ళతో కలిసి ఎట్లాంటి రాజకీయం చేయాల్సిన అవసరం అగత్యం తెలుగుదేశం పార్టీకి పట్టలేదు, అవసరం లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అక్రమాలు ఏం జరగలేదు అన్నారు. పర్చూరులో మా అక్కడ స్థానిక ఎమ్మెల్యే తెలుగుదేశం ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారు ఏ విధంగా వాళ్ళు దొంగ ఓట్లు తీసేయమని చెప్పనేసి చేశారు, దొంగ ఓట్లు ఏ విధంగా జాయిన్ చేశారు అదే ప్రూఫ్స్ తో సహా చేస్తే 12 మంది అధికారులను సస్పెండ్ చేశారు. నెంబర్ 1. నా తిరుపతి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ బూత్ లోకి అభ్యర్థి నేను తిరుపతిలో జీవకోన్ అనేటటువంటి పోలింగ్ బూత్ లో అభ్యర్థి నేను లోపలికి వెళ్ళి వెరిఫై చేస్తుంటే అక్కడ అంతా సస్పీషియస్ గా అనిపించి వెరిఫై చేస్తుంటే ఒక్కరు కూడా ఆ ఓటర్ గ్రాడ్యుయేట్ ఓటరే కాదు, మొత్తం కార్డులు మార్చుకొని వచ్చి ఎవరెవరో నుంచి చేస్తే క్వశ్చన్ చేస్తే గొడవ. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నన్ను పోలీసులను అందరిని కూడా 20 మంది తాగేసి అంటే అభ్యర్థి ఒక ప్రధాన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎస్ఐని ఒక 2 కానిస్టేబుల్ అందరిని కూడా రౌడీ మొక్కల్లాగా వచ్చేసి బయటికి నెట్టుకుంటా వచ్చేసారు పోలింగ్ బూత్ లో నుంచి. అంటే దారుణాలు చేయటానికి మీరు చూసింటారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో TV5 కానీ మీ 10 TV కానీ ఇట్లా చాలా ఛానల్స్ మనకి చూపించారు. ఆ రోజు 6వ తరగతి చదివిన వాళ్ళు ఓటర్ లైన్ లో నుంచి ఉంది, 6వ తరగతి చదివిన వాళ్ళు, 8వ తరగతి చదివిన వాళ్ళు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లలో తీసుకొచ్చి ఓటు వేయటం జరిగింది. ప్రమారం ఒక చిత్తూరు జిల్లాలోనే 28,000 దొంగ ఓట్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలవటం జరిగింది. ఇదొకటి. నెంబర్ 2, చంద్రగిరిలో ఈ రోజు చంద్రగిరి కాన్స్టిట్యూన్సీ నిన్న మీరు చూశారు, నాని గారు ఆయన ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పులివర్తి నాని గారు దొంగ ఓట్ల మీద పోరాటం చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మిస్సెస్ గాని, వాళ్ళ బాబు అని వీళ్ళందరూ ఫైట్ చేస్తున్నారు దొంగ ఓట్ల మీద. రెస్పాండ్ కావట్లేదని 35,000 పైసలకు దొంగ ఓట్లు చేర్చారండి. 35,000+ దొంగ ఓట్లు. అవి కూడా తీసేయట్లేదని నేను ఆత్మహత్య యత్నానికి కూడా ప్రయత్నించడం జరిగింది. అలాగే మీరు తిరుపతిలో ఈచ్ బూత్ కి 300 పైసలకు ఓట్లు దొంగ ఓట్లు యాడ్ చేయడం జరిగింది. అవి తీసేయమన్నటువంటి వీళ్ళ మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద దాడులు చేయటం, ఇబ్బందులు క్రియేట్ చేయడం చేస్తా ఉన్నారు. అలాగే మీరు చూసారు అంటే హిస్టరీ తిరుపతి బై ఎలక్షన్ ది చాలా పెద్ద కేసు స్టడీ అండి. ఎంపీ ఎలక్షన్ ది పొంగనూరు నుంచి తంబళపల్లి నుంచి ఇట్లా చుట్టుపక్కల నియోజకవర్గం నుంచి బస్సుల్లో తీసుకొచ్చి క్లియర్ కట్ గా ఓపెన్ గా నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యం సిగ్గుపడేటట్టు ఓటు ఐడీలు మార్చేసి తీసుకొచ్చి ఎవరెవరో చేత దొంగ ఓట్లు ఇచ్చారు. నెంబర్ 2, తిరుపతి టౌన్ బ్యాంక్ ఎలక్షన్ తీసుకోండి. అసలు టౌన్ బ్యాంక్ లో ఓటర్ గా ఉన్న వాళ్ళని పక్కన పెట్టేసి కొత్త ఐడి కార్డు క్లియర్ చేసి ఒరిజినల్ ఓటర్ వచ్చే లోపల ఈ ఓట్లు వేసేసి ఒరిజినల్ ఓటర్ టౌన్ బ్యాంక్ ఓటేసేటటువంటి వస్తే పోలీసుల చేత వాళ్ళని అరెస్ట్ చేయించి చేసిన పరిస్థితి. ఇటువంటి అరాచకాలు కళ్ళ ముందు కనపడుతుంటే కూడా ఎలాంటి తప్పులు జరగలేదంటున్నారు, ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి